నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే చూసి ఊరుకుండేవాడు మాత్రము కాదు. ఏం చేయాలట? నువ్వు కన్నీటిని ఒక బుల్లెట్గా సంధించు, కన్నీటిని ఒక ఉత్తరముగా సంధించు, కన్నీటిని ఒక విత్తనముగా నాటు, కన్నీటిని ఒక కీగా వాడు. దేనికట? నీ ఎదుట ఏ ద్వారమైతే మూయబడి ఉందో, నాకు తెలియదు కానీ నీ ఎదుట ఏ ద్వారం మూయబడిందో, సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తమును పైనుంచి చూస్తా ఉన్నటువంటి దేవుడు నీ ఎదుట మూయబడినటువంటి ద్వారములను తెరవటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. బిడ్డలు లేకుండా ఉన్నవా, నీ యొక్క గర్భం అనేటువంటి ద్వారాన్ని ఆయన తెరవటానికి వయసు అయిపోతా ఉంది, ఉద్యోగం ఎప్పుడో వస్తుంది, ఉద్యోగ ద్వారాలు మూసుకుపోతున్నాయి అనుకుంటున్నావా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏమి లేదటండి? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన తెరవలేని డోర్ ఏది? ఆయన మూయగా తెరిచివాడును, ఆయన తెరవగా మూయవాడును లేడు.